హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ మౌనిక. సినిమా 3 అక్షరాల పదం, 2.5 గంటల వినోదం అంతే. అంతకు మించి తీసుకుంటే జీవితాలు తలకిందలవుతాయి. రైలు ఎక్కి దిగగానే కలెక్టర్ కావడం, సింగిల్ షాట్లో భిక్షపతి కాస్త కరోడ్పతి కావడం అనేది కేవలం సినిమాల్లోనే సాధ్యం. నిజ జీవితంలోనూ అలాగే అవుతుందని ఊహించుకుంటే అది మన భ్రమ మాత్రమే. క్రికెటర్లను, హీరోలను దేవుళ్ళుగా భావించే మన దేశంలో ఎంటర్టైన్మెంట్గా చూసేదిలా చూడట్లేదు. జీవితాలకు అన్వయించుకునే క్రమంలో అది మంచిదైతే పర్లేదు, కానీ చెడుగా అయితే పరిస్థితులు తలకిందులవుతాయి. అలాంటి ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. లక్కీ భాస్కర్ సినిమాను చూసిన 4 విద్యార్థులు తాము కూడా కార్లు, బంగ్లాలు కొనాలి, సంపాదించాలి అనే ఆశతో హాస్టల్ నుంచి పారిపోయారు. అసలు వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నంలోని బోర్డింగ్ హోమ్ నుంచి 4 విద్యార్థులు అదృశ్యమయ్యారు. 9వ తరగతి చదువుతున్న రఘు, చరణ్ తేజ, కిరణ్ కుమార్, కార్తిక్ అనే 4 విద్యార్థులు సోమవారం సాయంత్రం వసతి గృహం నుంచి గోడ దూకి వెళ్ళిపోయారు. అయితే విద్యార్థులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారేమో అని బోర్డింగ్ హోమ్ నిర్వాహకులు భావించారు. కానీ ఇళ్ళకి రాలేదని తల్లిదండ్రులు చెప్పడంతో బోర్డింగ్ హోమ్ ఇన్ఛార్జ్ సోమవారం మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. బోర్డింగ్ హోమ్ సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తే సోమవారం సాయంత్రం 4 విద్యార్థులు గోడ దూకి బయటికి వెళ్ళినట్లు తెలిసింది. మరోవైపు విద్యార్థులు 4 ఇటీవల లక్కీ భాస్కర్ సినిమా చూసినట్టు తెలిసింది. అందులో హీరో సంపాదించిన విధంగానే తాము కూడా కోట్లు సంపాదించి కార్లు, ఇల్లులు కొనుక్కోవాలని హాస్టల్ నుంచి పారిపోయినట్లు సమాచారం. విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో ఆల్రెడీ గాలించారు. అండ్ ఇతర ప్రాంతాలకి ఏమైనా వెళ్ళారేమో అనే అనుమానంతో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. విద్యార్థుల ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలంటూ పోస్టర్లు అతికించారు. వారి ఆచూకీని కనుగొనడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తమ పిల్లలు ఎక్కడికి వెళ్ళారనేది తెలియక ఆ కుటుంబాల్లో వాళ్ళ పేరెంట్స్ పిలిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేయాలని కోరుతున్నారు. అయితే సినిమా చూసి విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్ళిపోయారనేది వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. వేగంగా వెళ్ళే బండి, వేగంగా వచ్చే రూపాయి ఎప్పుడూ ఒకేసారి పడిపోవాల్సిందే. లక్కీ భాస్కర్ సినిమాలో ఇది కూడా ఓ డైలాగు. సినిమాని అంతలా ఫీల్ అయిన విద్యార్థులు ఇదే లైన్ ఎందుకు మర్చిపోయారనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో చూసారు కదా, ఇది ఈరోజు అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.